ఇప్పుడైతే మనకి 'బ్రేకింగ్ బ్యాడ్', 'జీఓటీ', 'ఫ్యామిలీ మ్యాన్', 'మిర్జాపూర్' అని రకరకాల సీరీస్‌లున్నాయి. అదే మనం 90స్‌లోకి వెళ్తే ఎక్కువగా టీవీ చూసేవాళ్ళకి సీరియల్స్ ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. సీరియల్స్ అంటే ప్రెజెంట్ జనరేషన్‌కి వాళ్ళు చూపించే ఏడుపులు, బాధలు, కుట్రలు, కుతంత్రాలు, మమకారాలు, అనురాగాలు అండ్ ఫైనల్లీ మళ్ళీ ఏడుపులు గుర్తొస్తాయి. భానుకరత్న బట్ అన్ని సీరియల్స్ ఒకలా ఉండవు. 90స్‌లో ఎలాంటి ఫార్ములాతో సీరియల్స్ ఉన్నా కానీ వాటి మధ్యలో ఏదో ఒక సీరియల్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రన్ అయ్యేది. ఆ టైంలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు సీరియల్ 'అన్వేషిత'. ఈ వీడియోలో 'అన్వేషిత' సీరియల్‌ని ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా రీమేక్ చేస్తే ఎలా ఉంటది? అండ్ రీమేక్ చేయాల్సిన రీజన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ట్రాండమ్ టాక్స్. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. 'అన్వేషిత' సీరియల్ తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ న్యాచురల్ డ్రామా. ఇది ఇలియాస్ జోస్నా గారు రాసిన 'కోడలా కోడలా కొడుకు పెళ్ళామా' అనే బుక్‌ని బేస్ చేసుకొని తీశారు. ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. నేనెక్కడ చూడలేదు. నేమ్ ఒకటే ఒకటండి. మిగతావన్నీ డిఫరెంటే. ఈ సీరియల్‌కి డైరెక్టర్ ఇలియాస్ అహ్మద్. ఆయన 'ప్రద్యుమ్న' అనే సూడోనేమ్‌తో ఈ సీరియల్‌ని డైరెక్ట్ చేశారు. ఈటీవీలో ఈ సీరియల్ 1997 నుండి 1999 వరకు టెలికాస్ట్ అయింది. అంటే వీక్లీ ఒక ఎపిసోడ్. తెలుగు ఆడియన్స్‌లో ఈ సీరియల్ ఒక స్పెషల్ ప్లేస్‌ని సంపాదించుకుంది. అండ్ చాలా కేటగరీస్‌లో ఎన్నో అవార్డ్స్ కూడా విన్ అయింది. ఆడియన్సే కాకుండా సెలబ్రిటీస్ కూడా ఈ సీరియల్‌ని అప్రిషియేట్ చేశారు. ఈ సీరియల్ 50థ్ స్పెషల్ ఎపిసోడ్‌లో యాక్టర్స్ అండ్ డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేసి టెలికాస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో యాక్టర్ అచ్యుత్ గారు తను ఒక మూవీ షూటింగ్‌కి వెళ్తే, ఒక పెద్ద స్టార్ హీరో 'అన్వేషిత' సీరియల్ చాలా బాగుంది. మా అబ్బాయి ఏది మిస్ అయినా అవ్వకపోయినా మీ సీరియల్ అస్సలు మిస్ అవ్వడు అని చెప్పారంట. అది ఈ సీరియల్ రేంజ్. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరో కామెంట్స్‌లో గెస్ చేయండి. సరే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌కి వచ్చేద్దాం. రీమేక్ ఆఫ్ 'అన్వేషిత'. ఏంటి వీడు ఆల్రెడీ తెలుగులో ఉన్న సీరియల్‌ని రీమేక్ చేయమని అడుగుతున్నాడు అని అంటారా? అసలు రీమేక్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెర్షన్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఇంకొక న్యూ వెర్షన్‌ని క్రియేట్ చేయటం. లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. ఎగ్జాంపుల్ 'డ్యూన్'. ఇది ఒక బుక్‌ని బేస్ చేసుకొని ఫస్ట్ 1984లో మూవీగా రిలీజ్ చేశారు. మళ్ళీ సేమ్ 'డ్యూన్‌ని' కొత్త యాక్టర్స్‌తో లేటెస్ట్‌గా 2021 అండ్ 2023లో మూవీస్ రిలీజ్ చేశారు. అలాగే మన తెలుగు సీరియల్స్‌లో ఉన్న వన్ ఆఫ్ ద గుడ్ స్టోరీ 'అన్వేషిత'. ఇలాంటి కాన్సెప్ట్‌ని అలా ఆర్కైవ్స్‌లో ఉంచేయటం కన్నా, మళ్ళీ రీఅడాప్ట్ చేసుకొని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి తగ్గట్టుగా క్రియేట్ చేస్తే చాలా బాగుంటదని నా ఒపీనియన్. దానికి రీజన్స్ కూడా మీకు చెప్తా. స్టోరీ అండ్ క్యారెక్టర్స్. 'అన్వేషిత' స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని అంటా. 1990స్‌లో సూపర్ న్యాచురల్, విచ్‌క్రాఫ్ట్, అకల్ట్ సైన్సెస్, డార్క్ మ్యాజిక్, ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్, పారాసైకాలజీ, రీఇన్కార్నేషన్ లాంటి కాన్సెప్ట్స్ ఎన్నో ఈ సీరియల్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నా కానీ ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయకుండా, లాగ్ లేకుండా ప్రతి వీక్ ఏదో ఒక ఎంగేజింగ్ ఐడియాతో అట్రాక్ట్ చేసేవారు. ఈ సీరియల్‌లో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ ఫెయిత్ 2 కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, కొన్ని ఈవెంట్స్‌ని విచ్‌క్రాఫ్ట్, డార్క్ మ్యాజిక్, అకల్టిజం అనే యాంగిల్ నుండి చూపిస్తే, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ లేనిదే ఆ ఈవెంట్స్‌ని నమ్మరు. ఇంకా క్యారెక్టర్స్ విషయంకి వస్తే, ఈ సీరియల్‌లో ఫస్ట్ 50 ఎపిసోడ్స్ వరకు స్నిగ్ధ అండ్ పవన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ 50 ఎపిసోడ్స్ పవన్ అండ్ స్నిగ్ధకి పుట్టిన అరవింద్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడ్ యాక్టర్స్ అయినా కానీ, సీరియల్‌లో ఇంకా చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకింకా గుర్తు. అప్పట్లో కబీస్ క్యారెక్టర్ స్క్రీన్ మీద రాగానే పిల్లలందరూ తెగ భయపడేవారు. లిటరల్‌గా పోసుకునేవారు. ఈ సీరియల్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ బాగా రాశారు. బట్ ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసే పొటెన్షియల్ ఉన్నా కానీ, జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లో ఎక్స్‌ప్లోర్ చేశారు అని నా ఒపీనియన్. నాకేమనిపిస్తుందంటే, 'అన్వేషిత' కోర్ ఎసెన్స్‌ని అలానే ఉంచి, మల్టిపుల్ సీజన్స్‌లో స్టోరీని బిల్డ్ చేసుకుంటూ, మెయిన్ ప్లాట్‌తో పాటు క్యారెక్టర్స్ అండ్
మంచి సబ్‌ప్లాట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, ప్రతి సీజన్‌ని మంచి క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ చేసే పొటెన్షియల్ ఉన్న స్టోరీ 'అన్వేషిత'. ఇది నా అబ్జర్వేషన్. మీరేమంటారు? నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి, నాకెందుకు అడగడం? అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ టెక్నాలజీ. కొన్నిసార్లు మేకర్స్ విజన్‌కి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మెయిన్‌గా ఫిక్షనల్, సూపర్ న్యాచురల్ అండ్ సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉంటే వీఎఫ్ఎక్స్ వాడాల్సిన సిట్యుయేషన్స్ చాలా వస్తాయి. ఎందుకంటే ఆడియన్స్‌ని ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి కన్విన్స్ చేయాలి. ఇప్పుడైతే ఫిల్మ్ మేకింగ్‌లో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్. 'అన్వేషిత' సీరియల్‌లో చాలా సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ వాడారు. ఆ టైంలో ఆ వీఎఫ్ఎక్స్‌కి అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఆ టైంలో ఉన్న టెక్నాలజీకి డెఫినిట్‌గా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మేకర్స్ ఆ లిమిట్స్‌లోనే మంచి అవుట్‌పుట్‌నిచ్చారు. బట్ ఇప్పుడు ఆ లిమిట్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి మేకర్స్ ఈ సీరియల్‌లో ఉన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, ఆస్ట్రల్ వరల్డ్, పారానార్మల్ యాక్టివిటీస్ అండ్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఇంకా కన్విన్సింగ్‌గా అండ్ న్యాచురల్‌గా తీయొచ్చు. అప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. ఈజీ రీచ్ టు న్యూ ఆడియన్స్. నేను ముందు చెప్పినట్టుగా 'అన్వేషిత' స్టోరీకి చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ ఇట్ ఈస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఆ టైంలో తెలుగు ఆడియన్స్ మాత్రమే చూసి ఎంజాయ్ చేశారు. మెమరబుల్ క్యారెక్టర్స్, మంచి ట్విస్ట్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ మధ్యలో వచ్చే ఆ హర్రర్ ఎలిమెంట్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ మీద చాలా తక్కువ సీరీస్ వచ్చాయి. ఎక్కువగా క్రైమ్ అండ్ డ్రామా సీరీస్ రిలీజ్ అయ్యాయి. సో, 'అన్వేషిత' లాంటి కాన్సెప్ట్ ఈ సీరియల్ చూడని ఆడియన్స్‌కి ఒక రిఫ్రెషింగ్ పర్స్పెక్టివ్‌ని ఇస్తుంది. మరి పాత ఆడియన్స్ సంగతి ఏంటి అంటారా? వాళ్ళు పక్కా చూస్తారండి. ఎందుకంటే ఆ సీరియల్‌లో ఏ చేంజెస్ చేశారు అని తెలుసుకోవటానికైనా చూస్తారు. ఇప్పటివరకు డిస్కస్ చేసిందంతా ఆడియన్స్‌లో ఒక మెంబర్‌గా ఇచ్చిన నా ఒపీనియన్. మన దగ్గర కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంచి కంటెంట్ ఇచ్చే సత్తా ఉంది. ఏమో ఫ్యూచర్‌లో మనవాళ్ళు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్ డార్క్' లాంటి మంచి సూపర్ న్యాచురల్ సీరీస్ తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో. ఇలా అంటున్నందుకు 'స్ట్రేంజర్ థింగ్స్' అండ్ 'డార్క్' ఫ్యాన్స్ నన్ను కామెంట్స్‌లో యేసుకుంటారేమో. ఆ స్టోరీ ఎక్కడ? ఈ స్టోరీ ఎక్కడ? వాళ్ళ రేంజ్ ఏంటి? మన రేంజ్ ఏంటి? అని. బట్ రీసెంట్‌గా మీరే చూస్తున్నారుగా వెబ్ సీరీస్‌లో మన ఇండియా నుండి వచ్చే కంటెంట్ ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో. సో, ఇంకా మంచి కంటెంట్ వచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్‌లో ఉన్న సీరీస్ రావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వాటికి మీరు డిసగ్రీ అయినా లేదా ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వచ్చే వారం ఇంకొక కాన్సెప్ట్‌తో మళ్ళీ కలుద్దాం.